నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 95 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. ఇవాళ అటు రాజకీయాలకు సంబంధించి లేకపోతే రాష్ట్ర పరిస్థితికి సంబంధించి వర్షాలకు సంబంధించిన ముఖ్య అప్డేట్స్ తో అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ముందుగా మొదటి అప్డేట్ చూద్దాం. ఎమ్మెల్యే వనమ ఎన్నిక చెల్లదు, తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వెంకటేశ్వరరావుకు 5 లక్షల రూపాయల జరిమానా. 2018 డిసెంబర్ నుంచి శాసనసభ్యుడిగా జలం వెంకట్రావు స్పష్టీకరణ. అయితే కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వనమ వెంకటేశ్వరరావుకి సంబంధించి అయితే ఏదైతే 2018లో అటు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వనమ వెంకటేశ్వరరావు అటు టీడీపీలో అయితే టీఆర్ఎస్ లో అయితే చేయడం జరిగింది. అంటే ఆ సమయంలో ఎప్పుడైతే ఈ పార్టీ చేంజ్ అవుతున్నాడో అంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో అటు వనమ వెంకటేశ్వరరావుకి కొత్తగూడెం నుంచి భారీగా ప్రాధాన్యత పెరిగిపోయిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఈ నేపథ్యంలో ఏదైతే వనమ వెంకటేశ్వరరావు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో జలగం వెంకట్రావు, అంటే ఎన్నికల సమయంలో వనమ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అంటే ఎలక్షన్ కమిషన్ కి అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలక్షన్ అఫిడవిట్ లో అంటే తన ఆస్తులకు సంబంధించి కావచ్చు, తన వయసుకి సంబంధించి కావచ్చు, లేకపోతే తన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ కి సంబంధించినవి కావచ్చు, రాజకీయ అనుభవం గురించి సంబంధించినవి కావచ్చు, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా జలగం వెంకట్రావు అయితే కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కి సంబంధించి నిన్న విచారణ అయితే జరిగింది. అక్కడ తీర్పు కూడా వెలువరింది. ఏంటంటే నిజంగానే వనమ వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారమే కోర్టుకి ఇచ్చారు అఫిడవిట్ లో అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు అటు వనమ వెంకటేశ్వరరావుకి 2018 నుంచి కూడా అసలు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. అంటే ఆయన తరువాత స్థానంలో ఉన్నది జలగం వెంకట్రావు. అంటే 2018 నుంచి మా ప్రకారం జలగం వెంకట్రావే ఎమ్మెల్యే అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు వనమ వెంకటేశ్వరరావుకు 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అంటే ఇప్పుడు చూసుకుంటే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కాదు, జలగం వెంకట్రావే 2వ స్థానంలో ఉన్నప్పటికీ తప్పుడు అఫిడవిట్ సమర్పించడం వల్ల వనమ వెంకటేశ్వరరావుకు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఎన్నికలలో పోటీ చేశారో వాళ్ళ ప్రత్యర్థులు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా కొంతమంది ఒక ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇటు ఎంపీబీబీ పార్టీలు కావచ్చు, లేకపోతే మరో ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ కావచ్చు, లేకపోతే గ్యాదర్ కిషోర్ కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళ ప్రత్యర్థులు కూడా వీళ్ళ మీద కేసు పిటిషన్ వేసి ఉంచారనమాట. ఏంటి, ఎన్నికల సమయంలో కౌంటింగ్ జరగలేదనో, రీకౌంటింగ్ జరిగిందనో, నిజంగానే ఎన్నికల నిబంధన పాటించలేదనో, ఇచ్చే సమాచారం బాలేదని చెప్పేసి ఇటు వీళ్ళు కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు నిన్న శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ విచారణార్హమే, మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. అంటే శ్రీనివాస్ గౌడ్ మీద మున్నెర రవి అనే వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. ఏంటి, ఎన్నికల సమయంలో తాను కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడు అంటూ కూడా తన ప్రత్యర్థి మున్నూరు రవి శ్రీనివాస్ గౌడ్ మీద పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ నిన్న వనమ వెంకటేశ్వరరావు ఇది హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన అనంతరం కూడా శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ వేయడం జరిగింది. స్వయంగా ఏంటంటే మున్నూరు రవి వేసిన పిటిషన్ అసలు విచారణకు అర్హత లేదు, దాన్ని విచారించడానికి వీలు లేదంటూ కూడా ఆయన పిటిషన్ వేశారు హైకోర్టు. దీనికి సంబంధించి అసలు శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ చెల్లదంటూ కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని బట్టి చూస్తే అటు బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, ఎక్కడైతే మా మీద కూడా మా ప్రత్యర్థులు ఏమంటారు పిటిషన్ వేసి ఉంచారు, ఎక్కడ విచారణ జరిగితే మాకేమన్నా అవుతుందేమో అనే భయంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక ఎంపీ బీబీ పార్టీలు కూడా ఇదే కోబాకు చెందిన ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధం అంటూ కూడా ఆ తీర్పు ప్రతి మంగళవారం తద్వారా ఒక సమున్నత ప్రజాస్వామ్యం ఓటు హక్కు ఒక ముఖ్యమైన భాగం, సుదీర్ఘ స్వాతంత్ర పోరాటం తర్వాత ఓటు హక్కు కలిగింది. అంటే ఇప్పుడు ఎంపీ బీబీ పాటిల్ కి సంబంధించి కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటూ కూడా జహీరాబాద్ ఎంపీ కేసు కొట్టేసు సోమవారం ఇచ్చిన తీర్పులో జస్టిస్ ఇటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా తన మీద వేసిన కేసు కొట్టేయాలి, అసలు విచారణ చేయొద్దు, తను మొత్తం కరెక్ట్ గానే ఉన్నాను, ఎన్నిక కరెక్ట్ గానే వెళ్ళాను అని చెప్పేసి కూడా తను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే హైకోర్టులో నీ కేసు ఉంది ఆల్రెడీ, అక్కడే చూసుకో, సుప్రీంకోర్టు వరకు అవసరం లేదు, ఫస్ట్ అక్కడ తేల్చుకోండి అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. రైట్, ఇక మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే చూస్తాం. బ్రేకింగ్ ఏముంది, 5 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అయితే అతలాకుతలం చేస్తున్నాయి. ఇటు ఒకవైపు కుండపోత వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వేల్పులు గరిష్టంగా 46.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇది 3వ అత్యధికం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టి
రేపు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ కూడా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అటు వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేస్తుంది కూడా మనం రోజుకి చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ సైతం అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అటు సిఎస్ శాంతి కుమారి సైతం ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కలెక్టరేట్ వద్ద కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు తెలంగాణకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఏంటంటే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా పేర్కొంది. మరి ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా స్పష్టం చేయడంతో రేపు విద్యార్థులకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. రైట్, ఐటీ కంపెనీలకు ప్రత్యేక లాగౌట్ సమయాలు ట్రాఫిక్ రద్దు నేపథ్యంలో సైబరాబాద్ పోలీసుల సూచన. అంటే ఇటు ఎక్కడైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఆ ప్రాంతంలో ఒకటేసారి ఐటీ కంపెనీలలో ఉన్నంత వాళ్ళందరూ ఒకటేసారి లాగౌట్ అయ్యేసరికి భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోతుందనే నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ప్రత్యేక లాగౌట్ సమయాలు కేటాయించారు సైబరాబాద్ పోలీసులు. మరి దీనికి సంబంధించి ఫేజ్ 1 లో మధ్యాహ్నం 3 గంటలకు ఐకియా నుంచి సైబర్ టవర్స్ లో ఉన్న సంస్థలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, మధ్యాహ్నం 3 గంటలకి లాగౌట్ చేశారు. అంటే వెళ్ళిపోవాలి, ఆ టైంకి క్లోజ్ చేసుకోవాలంటూ కూడా సైబరాబాద్ పోలీసులు అయితే ప్రత్యేక నిబంధన తెచ్చారు. ఫేజ్ 2 సాయంత్రం 4 గంటలకు ఐకియా బయోడైవర్సిటీ రాయదుర్గం సమీప ప్రాంతంలో వాళ్ళు వెళ్ళిపోవాలంటూ చెప్పారు. ఫేజ్ 3 వాళ్ళు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సెంటారిస్, బ్రాండ్వే, విట్రుపాప్, డిఎస్ఆర్, ఐటీ పార్క్, ఐసిఐసిఐ, వేవ్రాక్, అమెజాన్, హసివెల్, హిటాచి, సత్వా క్యాపిటల్, క్యాప్ జెమిని, ఫ్రాంక్లిన్ టెంపులర్, క్యూసిటీ, డిఎల్ఎఫ్ ఇతర ఐటీ పార్కులో కంపెనీలు కూడా 3 గంటల నుంచి 6 గంటలకు మధ్యలోనే లాగౌట్ చేయాలి అని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు అయితే ప్రత్యేక నిబంధన తీసుకొచ్చారు. అంటే ఎందుకు అతి భారీగా అందరూ ఒకటేసారి బయటకు వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ జరుగుతుంది, వర్షంలో కూడా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఈ నిబంధన తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కాలనీలో ఇటు వర్షపు నీరుకి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాము. హిమాయత్ సాగర్ నుంచి మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎప్పటికప్పుడు అధికారులు అయితే గేట్లు ఎత్తేస్తున్నారు. గేట్లు ఎత్తివేయడమే కాకుండా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు కూడా, దిగువ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సైతం సమీక్షలు నిర్వహించి నిబంధనలు అయితే తీసుకొస్తున్నారు. రైట్, అటు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ భవన్ లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అయితే కీలక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మచ్చుకు కూడా నిజాలు మాట్లాడుతూ భాజపా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆరోపించారు. కనీసం కాళేశ్వరం విషయానికి సంబంధించి కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రం అప్లపాలు చేశారంటూ కూడా ఈటల రాజేందర్ అయితే మండిపడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆయన ఊకే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే నెక్స్ట్ టైం బీజేపీ అధికారంలోకి తీసుకొస్తాం, బీజేపీ ప్రభుత్వంలో అందరికీ మంచి చేస్తామంటూ కూడా ఈటల రాజేందర్ అయితే చెప్తున్నారు. సీఎం అబద్ధాలు ఆడుతున్నారు, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంత అవినీతి ఉంది, దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాలి అంటూ కూడా ఈటల రాజేందర్ అయితే చెప్తున్నారు. సంచలనం సృష్టించిన మణిపూర్ అల్లర్లపై వామపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. ఐక్యంగా ఉద్యమిద్దామని కేసీఆర్ చంద్రబాబుకు పిలుపునిస్తున్నారు. నిన్న ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ప్రదర్శనలో కె నారాయణ, తమ్మినేని వీరభద్రం అంటే సిపిఐ సిపిఎం తరపు నుంచి అయితే పాల్గొన్నారు. మణిపూర్ అల్లర్లకు సంబంధించి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము. మణిపూర్ అల్లర్లకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చర్య తీసుకోవడం లేదు, దీనికి నిరసిద్దామంటూ కూడా వామపక్షాలు అయితే పిలుపునిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము. ఇక మంత్రి గంగుల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని 200 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చేరితే ఫీజు చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే బీసీకి సంబంధించిన విద్యార్థులు పెద్ద చదువులు చదువుకోవాలన్నా కానీ 200 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చేరితే రాష్ట్ర ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉత్తర్వులు జారీ అయ్యాయంటూ కూడా మంత్రి గంగుల కమలాకర్ అయితే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి అందులో కూడా గంగుల కమలాకర్ కూడా సీఎం కేసీఆర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన చూస్తున్నాం మనం. నెక్స్ట్ తెలంగాణ సర్కార్ రైతులపై ప్రేమ, అందుకే మోటార్లకు మీటర్లు పెట్టనివ్వలేదు. రైతుల కోసం తెలంగాణ సర్కార్ ఎంతో చేస్తుంది, కేంద్రం బెదిరించినా మీటర్లకు ఒప్పుకోవడం లేదు. ఒక ప్రాంత అభివృద్ధికి భూముల ధరలే గీటురాయి. హైదరాబాద్ ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అటు మోటార్లకు మీటర్లు బిగించాలంటూ కూడా ఇప్పటికే మనం చూసాము. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే మోటార్లకు మీటర్లు బిగించమన్నారంటూ కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అంటే టీడీపీ, ఏపీ
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీనిపై స్పందించారు. నిజంగానే కేంద్రం ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా సరే బీఆర్ఎస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించడానికి అయితే సిద్ధపడట్లేదు. ఇది ప్రశంసనీయ అంశం అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు అయితే వెల్లడించడం జరుగుతుంది. రైట్. మోడీపై అవిశ్వాసం, మణిపూర్పై మంగళవారం రాజ్యసభలో నినాదాలు చేస్తున్న విపక్ష సభ్యులు అంటే ఎంపీలు సైతం అటు నిరసనకు దిగారు. పార్లమెంటు సమీపంలో మణిపూర్ అల్లర్లకు సంబంధించి అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీనిపై కేంద్ర ప్రభుత్వం నోరు విప్పాలంటూ కూడా వారు చెప్తున్నారు. రైట్. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నియమాలు వర్తించవా, మహిళా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అంటే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటేనే మహిళలకు ఏమైనా చేస్తారా, లేకపోతే మహిళా రిజర్వేషన్లు బీజేపీ ఎక్కడ లేదో, ఏ రాష్ట్రంలో లేదో ఆ రాష్ట్రంలో ఉండవా మహిళా రిజర్వేషన్లు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరి కీలక సంచలన వార్త చేసినట్టు తెలుస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అసలు ఎవరు పిటిషన్ వేశారు, దీనికి సంబంధించి ఏంటి అనేది విందాం ఒకసారి. రాజ్యాంగ నిబంధనలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వర్తించవా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మంగళవారం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే నాగాలాండ్ లో ప్రతిపక్ష ప్రభుత్వాలపై మీరు కఠిన చర్యలు తీసుకుంటారు, మీ పార్టీ అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాలపై మాత్రం మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఓకే, అంటే మీ పార్టీ ఉంటేనే అక్కడ మహిళలకు రిజర్వేషన్ ఇస్తారా, మీ పార్టీ లేకపోతే అక్కడ రిజర్వేషన్ ఉండవా అంటూ కూడా కేంద్రాన్ని సుప్రీంకోర్టు అయితే సూటిగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అటు నాగాలాండ్ ఎన్నికల సమయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇక మరో వార్తనైతే చూస్తున్నాము. అటు నిన్న వర్షాల కారణంగా బీజేపీ తలపెట్టిన నిన్న నిరసన కార్యక్రమం అయితే వాయిదా పడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే తెలంగాణలో డబుల్ బెడ్రూమ్లు సరిగా ఇవ్వడం లేదు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం లేదు, ఎవరైతే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటున్నారో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నిరసనకు తలపెట్టిన విషయం తెలిసిందే. ఇక నిన్న భారీ వర్షాల కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్. ఇక డబుల్ బెడ్రూమ్ కి సంబంధించిన వార్తుంది. ఇప్పటి వరకు 5% లోపే దరఖాస్తుల పరిశీలన, అందుబాటులో లేని బృందాలు, రెవెన్యూలో సిబ్బంది కొరత, జీవో 58-59 దరఖాస్తుల పరిశీలనలో బిజీ, 2 పనులు చేయలేమంటున్న రెవెన్యూ వర్గాలు, పరిశీలించిన దరఖాస్తులో 73% అర్హులు, కలెక్టర్లకు ఎంపిక బాధ్యత. రైట్. వచ్చే నెల నుంచి పంపిణీ సాధ్యమా అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడేమైనా పంపిణీ చేసే అవకాశం ఉందా? ఎవరైతే పేదలు ఉన్నారో అర్హులైన వారికి ఇంకా డబుల్ బెడ్రూమ్లు రాలేదు, మరి ఇప్పుడు చేస్తారా, లేకపోతే మళ్ళీ ఎన్నికలప్పుడు కూడా ఇస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకొని తర్వాత చేస్తారా? అంటే అన్ని పనులు ఒకటేసారి అప్పగించడంతో ఇటు రెవెన్యూ శాఖ సైతం కూడా చేతులు ఎత్తేస్తుంది, అన్ని పనులు మేము ఒకసారి చేయలేమంటూ కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎట్లా ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్లకి సంబంధించి ప్రతిపక్షాలు అయితే భారీ ఆరోపణలు అయితే చేస్తున్నాయి. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తుందా లేదా అనే విషయం అయితే చూడాల్సిన అవసరం ఉంది. రైట్. అటు ఈటెల రాజేందర్ ఇచ్చిన కాళేశ్వరానికి సంబంధించి అవినీతి అంటూ కూడా ఇటు పలు ఎమ్మెల్యేలో మళ్ళీ బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వాళ్ళలో పట్టించిన టెన్షన్ అంటే ఎక్కడ మేము కూడా దొరికిపోతామేమో, మాకు సంబంధించి కూడా మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎట్లా అంటూ ప్రతిపక్షాల ఇటు కొంతమంది బీఆర్ఎస్ లో అయితే టెన్షన్ వాతావరణం నడుస్తుంది. మరి తెలంగాణలో చెప్పుకోవాల్సినవి గత వారం రోజుల నుంచి వానలు అయితే దంచి కొడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.